ఫిఫా వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి తన సత్తా చాటింది. క్వాంటిఫైరస్ స్విట్జర్లాండ్ ను అదనపు సమయంలో 3-1 గోల్స్ తేడాతో ఓడించి సెమీఫైనల్స్ లోకి ఘనంగా అడుగుపెట్టింది. నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవటంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్ళింది. అక్కడ అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 2 కీలక గోల్స్ నమోదు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ 10వ నిమిషంలో అలెక్సిస్ మాక్ అలిస్టర్ గోల్తో అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. అయితే 67వ నిమిషంలో డాన్ ఎండోయే గోల్తో స్విట్జర్లాండ్ సమం చేస్తుంది. అనంతరం 72వ నిమిషంలో స్విస్ ఆటగాడు బ్రిల్ ఎంబోలో రెడ్ కార్డు అందుకోవడంతో ఆ జట్టు 10 మందికే పరిమితమైపోయింది. అయినప్పటికీ నిర్ణీత సమయంలో అర్జెంటీనాకు అదనపు సమయంలో జూలియన్ అల్వారెజ్ 112వ నిమిషంలో అద్భుత గోల్ చేయగా 120 నిమిషంలో లౌటారో మార్టినెజ్ మరో గోల్ నమోదు చేసి అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేశాడు. ఈ విజయంతో అర్జెంటీనా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్తో తలపడబోతోంది.